అస్సలాముఅలైకుం. హలో ఎవ్రీవన్. ఇదైతే కడప అమీన్పీర్ సాహిబ్ దర్గా అండి. ఉరుస్ జరుగుతుంది ఇక్కడ. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. చూడండి ఎంత క్రౌడ్ ఉందంటే మనుషులు లోపలికి పోతే ఒక 4 గంటల కూడా బయటికి రాలేము. అంత షాపింగ్ చేసేది ఉంటుంది. అంత పబ్లిక్ వచ్చారండి ఈసారి అయితే. ఎన్ని స్టాల్స్ ఉన్నాయంటే లెక్కలేనన్ని స్టాల్స్ పెట్టారండి. అంతా లేడీస్ వేరండి. ఇంటి సామాన్లు కానించి అన్నీ అండి. ఇది లోపల అండి దర్గా. ఎవరైనా వచ్చిన వాళ్ళు నైట్ హాల్ట్ ఉంటారు కదండి, వాళ్ళు ఇక్కడ పడుకుంటారండి. ఇంత ఖర్జూరం చెట్లు పెట్టారు. దర్గా చాలా మహిమ గల దర్గా అండి. చాలామంది వస్తుంటారు భక్తులు. చూడండి ఎటువైపు చూసినా జనాలే, ఫుల్ క్రౌడ్. వీడియో తీద్దామంటే కూడా ఛాన్స్ లేకుండా ఉన్నింది. అంత ఫుల్ ఉన్నారండి జనాలు. యాక్చువల్గా వీడియో కూడా తీయనివ్వరు, లోపల దర్గా కూడా తీయనివ్వరు. ఎప్పుడైనా ఇంకా నైట్ 11-12కి వచ్చి ఓపెన్లో ఉంటుందంటే అప్పుడు తీసుకోమని చెప్పారు వాళ్ళు. అంతవరకు మనము ఎక్కడ అంత నైట్ లైట్ రాలేమని చెప్పి నేను వీలైనంతగా తీసానండి దర్గాని. లోపల తీద్దామని చాలా ట్రై చేస్తున్నాను, మీకు చూపించాలని దర్గాని. చూపిస్తానండి మీకు. ఇదండి అమీన్పీర్ సాహిబ్ అండి. చూడండి లోపల కనిపిస్తుంది కదండి. అక్కడ కూడా క్రౌడేనండి. దూరం నుంచి తీయించారు, నేను జూమ్ చేసి తీస్తున్నాను. అలౌడ్ లేదండి లోపల వీడియో కూడా తీయనివ్వరు. మొన్న వచ్చాము, ఇప్పుడు తీద్దాం అనుకున్నాము. మన రామ్ చరణ్ గారు వచ్చారు కదండి, దానివల్ల అస్సలు లోపల కూడా ఎంట్రీ ఇవ్వలేదు. వచ్చేసాం వెనక్కి. మళ్ళీ నేను 4th డే వెళ్ళాను, అప్పుడు కూడా లేదు. ఇప్పుడు 5th డే లోపలికి వచ్చాను. కొద్దిగా లైట్గా ఉన్నారు జనాలు. లైట్గా అంటే లైట్ ఏం లేదండి, చాలా ఉంది. ఇంకా 10-15 రోజుల వరకు ఉంటుందంట. నాకైతే చాలా క్రౌడ్. చూడండి ఎటువైపు చూసినా అంతా లేడీస్ వాళ్ళు. లేడీస్ కార్నర్ అండి మొత్తం. అబ్బాయిలకి మాత్రం నాటలేడండి షాపింగ్ లోపల. అంతా అమ్మాయిలు మాత్రమే వెళ్ళాలి. అంటే అమ్మాయి వాళ్ళు మాత్రం ఉంటారు. మనతో వస్తారు కదా మన వాళ్ళు, అన్నలు, హస్బెండ్స్, పిల్లలు, వాళ్ళు. అబ్బాయిలకి మాత్రం అలవాటు లేదండి. ఎటువైపు చూసినా చూడండి అమ్మాయిలది షాపింగ్ ఎక్కువ అండి. కోటిలో ఉన్నట్టున్నారండి జనాలు. చూడండి ఎట్లున్నారు. కోటి ఏముంది, కోటికి డబుల్ ఉన్నారండి జనాలు. లోపలికి ఒకసారి ఎంట్రీ అయ్యామంటే బయటికి రావడానికి నాకు 4 గంటలు పట్టింది. అంతా హ్యాండ్ బ్యాగ్స్, అంతా లేడీస్ వేనండి, మొత్తం లేడీస్ వేనండి. ఇదంతా చిన్నపిల్లల సెక్షన్ అండి. పెద్దవాళ్ళు కూడా ఎక్కుతున్నారు, కానీ పిల్లలు ఎక్కుతారు కాబట్టి రెండు హ్యాండ్ వీల్ ఉన్నాయి. పిల్లలకు సంబంధించినవి అన్నీ ఉన్నాయండి. చాలా ఉంది. చూడండి అంత పెద్ద బావి కూడా ఉంది ఇక్కడ. దానికి మొత్తము కమ్మీలతో కట్టేశారు.